నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. టీనేజ్ తీరని అమ్మాయి తల్లిని చంపేసింది. ప్రియుడి కోసం భార్య భర్తను చంపించింది. చిన్నారులపై గ్యాంగ్ రేపులు, వృద్ధులు కూడా చేస్తున్న పరిస్థితి. మనుషుల మనస్తత్వాలు దారుణంగా మారిపోతున్నాయి. కారణాలు ఎక్కడ ఉన్నాయి? ఎగ్జాక్ట్గా మొదలుకొని మాట్లాడుకుంటే పూర్తిగా ఇట్లాంటి పరిస్థితుల్ని రూపు మాపటం ఈ మధ్య ఈ కాలంలో సాధ్యం అవుతుందా? మాట్లాడదాం. మనతో పాటు అమృత సంకల్ప క్లినిక్ డాక్టర్ సురేంద్ర ఉన్నారు. నమస్తే డాక్టర్. నమస్తే మేడం. డాక్టర్, కొన్ని దారుణాలు అసలు ఈ మధ్య కాలంలో అయితే పేపర్ చూసినా, టీవీ చూసినా, అసలు ఒక 10 ఏళ్ల క్రితం మనం మాట్లాడుకుంటే ఇట్లాంటి దారుణాలు కలికాలంలో జరగబోతాయని ఒక మాట చెప్పి భయపెట్టేవాళ్ళు. అవి చాలా చెప్తూ ఉంటారు వేదాంతులు, అయ్యగారులు అని అనుకునే వాళ్ళం. కానీ నిజంగా కలికాలం పుణ్యమనాలో లేకపోతే సోషల్ మీడియా పుణ్యమనాలో అసలు అర్థం కావట్లేదు. కానీ మనస్తత్వాలు అయితే చాలా దారుణంగా మారుతున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ డాక్టర్ గారు, ఇప్పుడున్న జనరేషన్కి సోషల్ మీడియా చాలా ఎంత ప్లస్ చేస్తుందో అంత మైనస్ చేస్తుంది అనేది కాదనలేని సత్యం. కానీ వృద్ధుల విషయానికి వస్తే వాళ్ళైతే ఈ తరం వాళ్ళు కాదు, కానీ వాళ్ళు కూడా నేరస్తులుగా ఉంటున్నారు. ఎందుకని మేడం అయితే అంటే మామూలుగా ఈ సోషల్ మీడియా కంటే ముందు కూడా లాస్ట్ ఒక 100 ఇయర్స్ నుంచి అంటే ప్రత్యేకంగా అంటే ఏ దేశంలో అయినా నేరాలు అనేటివి సంఖ్య పెరుగుతుంది. కానీ మనకేంటంటే భారతదేశము ఇప్పుడు సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచం మొత్తానికి విలువల్ని నేర్పించింది. ఇప్పుడు ప్రపంచంలో ఒక్కొక్క దేశం ఒక్కొక్కటి కాంట్రిబ్యూట్ చేసింది మనిషి హ్యాపీగా ఉండడం కోసం. మన కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఆధ్యాత్మికత, కుటుంబ వ్యవస్థ, సంస్కృతి సాంప్రదాయాలు, ప్రేమ, త్యాగము, ఇవే మనం ఇవి ఇచ్చినవి, ఇవే. మిగిలినవి కాదు, మిగిలిన అంత ఇంపార్టెంట్ కాదు. మిగిలినవి సుఖంగా బతకడానికి పనికొస్తాయి. మనిషి ఆనందంగా గడపడానికి, ఉన్నత స్థితికి చేరుకోవడానికి, పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, మనిషి యొక్క జీవిత అంతిమ లక్ష్యం అంటే ఒక రకంగా చెప్పాలంటే యూనివర్స్తో కలిసిపోవడం, అంటే ఒక మనిషి దేవుడిగా మారిపోవడం. అలాంటి గొప్ప లక్ష్యాన్ని ఇచ్చి అలాంటి గొప్ప విలువల్ని ప్రపంచానికి చాటి చెప్పిన దేశంలో ఇలాంటివి జరుగుతాయని మనం ఊహించడం. కాకపోతే ఏం జరుగుతుందంటే మేడం, మనం అన్నిటికంటే ప్రధానంగా మన సంస్కృతి సాంప్రదాయాలని ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి దూరం చేసుకున్నాం. రెండో విషయము, కుటుంబ వ్యవస్థ కొలాప్స్ అయిపోతూ వస్తుంది. ఉమ్మడి కుటుంబాలు అనేటివి చిన్న భిన్నం అయిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ పూర్తిగా తగ్గిపోయినాయి. ఇంకొకటి, ఈ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సోషల్ మీడియా వల్ల అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా వల్ల కూడా ఇవన్నీ కూడా నార్మల్, అంటే ప్రయోగం చేయడము అండ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, క్షణికానందం కోసము చాలా అంటే క్రైమ్స్ చేయడం అనేది నార్మల్ అనే విషయాన్ని మనం మీడియా ద్వారా చూపిస్తూ అవన్నింటిని కూడా. ప్లస్ అంటే కనీస అవగాహన కూడా లేకుండా, అంటే లీగల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి ప్రతిదానికి అనే అవగాహన కూడా లేని పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే మేడం, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, శరీరానికి రుగ్మత అది, ఇది సమాజం మొత్తానికి పట్టిన వ్యాధి. ఇది ప్రధానమైన కారణం ఏంటంటే మానసికమైన రుగ్మత. మానసికంగా మనిషి వికాసం చెందలేదు. ఇప్పుడు మనకి ఏదైనా ఫిజికల్ హెల్త్ మీద ఫోకస్ చేస్తారు అందరూ కూడా. సో మెంటల్ హెల్త్, ఆరోగ్యం ఏంటంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్. వ్యాధి లేకపోవడాన్ని ఆరోగ్యం అని అన్నారు. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా బాగుండడాన్ని ఆరోగ్యం అనేవి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ లో కేవలం మన మెంటల్ హెల్త్ మీద మాత్రమే ఆధారపడి ఉంటాయా? లేదు మేడం, అంటే సోషల్ ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా వీటి ప్రభావం ఉంది. ఇప్పుడు అందులో మీరు చూసుకుంటే, ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఇష్టం లేదు అని చెప్పి వాళ్ళ హస్బెండ్తో డైవర్స్ తీసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు చంపేశారు అనేది అందరు క్వశ్చన్, మనందరు క్వశ్చన్. ఇప్పుడు మీకు కూడా ఆ క్వశ్చన్ వచ్చిండొచ్చు. ఇప్పుడు ఆమెకి ఇష్టం లేదు, ఎందుకు వదిలేసేయచ్చు కదా. కానీ మన సమాజంలో డైవర్స్ తీసుకోవడము అంటే ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి ఒక రిలేషన్షిప్లో, ఆ కాన్ఫ్లిక్ట్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలో తెలియదు, అవగాహన లేదు. సెకండ్ విషయము, ఆ రిలేషన్షిప్ నుంచి ఎస్కేప్ అవ్వడం అంత ఈజీ కాదు. ఒకసారి డైవర్స్ తీసుకొని ఒక స్త్రీ బతకడం చాలా కష్టమైన పరిస్థితి. కాకపోతే అంటే అంత దూరం ఎందుకు వస్తుంది సిచ్యుయేషన్? మొట్టమొదటి ఏంటంటే, మనకి ఆదర్శం అంటే రాముడు, సీత మనకు తెలిసింది. మన స్క్రిప్చర్స్, మన వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ మన శాస్త్రాలు ఏం చెప్పినాయంటే, ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషులు కూడా ఒక్కటి కాదు. అన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అన్నారు, డైవర్సిటీ. ఆ భిన్నత్వంలో అందం ఉంది. సో కలిసి ఎలా బతకాలి, ఒక ఇద్దరు మనుషులు కాదు, అసలు ప్రకృతితో కలిసి ఎలా బతకాలి అని చెప్పారు. దాని నుంచి మనం అసలు వైఫ్ అండ్ హస్బెండ్ బతకలేని పరిస్థితి, విడిపోవడానికి మార్గాలు ఎంచుకోలేని పరిస్థితి. సో వాళ్ళు ఏంటంటే
ఎస్కేప్ అవ్వడానికి వీళ్ళని ఎలిమినేట్ చేయడం ఒక్కటే మార్గంగా చూస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇది చాలా ప్రమాదకరం. అసలు స్వాగతించాల్సిన అంశం కాదు ఇది. అసలు ఇలాంటివి జరగకూడదు. వీటికి ఖచ్చితంగా మనం అంటే ఫోకస్ చేసి ఈ సమస్య మీద దాని మూలాల లోపల నుంచి ఆలోచించి పరిష్కారం కనుక్కోకపోతే అసలు రేపు పొద్దున పెళ్ళిళ్ళు అనేటివి కూడా ఉండవు. అంటే భయపడతారు. అంటే మెయిన్గా అసలు ఏమవుతుందో తెలియదు. ఎవరితో రిలేషన్షిప్ కోసం ఎవరిని ఎలిమినేట్ చేస్తారో తెలియదు. అలాంటి పరిస్థితి వస్తుంది. ఎలిమినేట్ కాదు, ఏకంగా డిలీట్ చేసేస్తున్నారు. డాక్టర్, నిజానికి 8th క్లాస్ లోపే ఇప్పుడు సో వాట్ ఆ అంజలి అనే కన్నతల్లిని చంపిన అమ్మాయి ప్రేమలో పడింది. అసలు ఆ ఏజ్ మైనారిటీకి దరిదాపుల్లో లేని ఏజ్లో కూడా ప్రేమలో పడటము, దీని ప్రభావం మాత్రం అంటే సోషల్ మీడియా ప్రభావమేనా ఇది, లేకపోతే ఇంటి నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉంటేనే ఈ పరిస్థితి దాపురిస్తుందా? మేడం అంటే ఒక్క కాజ్ ఉండదు. సోషల్ మీడియా ఒక్కటే ఉండదు. ఇప్పుడు మనం అందాము, ఇప్పుడు నేను బిజీ ప్రాక్టీషనర్, పిల్లల డాక్టర్ని పేషెంట్స్ చూస్తుంటా. నాకు ఫేస్బుక్, ఇన్స్టా, ఈ రీల్స్ ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా నా ప్రైమరీ ఫోకస్ అనేది అట్లా ఉండదు. అంటే చిన్నపిల్లల్లో అంటే వాళ్ళు ఉండాల్సిన బిహేవియర్ కంటే వేరేగా బిహేవ్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే 2 విషయాలు. ఒకటి ఇంట్లో వాతావరణం. తల్లిదండ్రులు పిల్లలకి సమయం ఇవ్వలేకపోతున్నారు. ప్లస్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో ప్రీచ్ చేయడం, ఇది చెయ్యి, అది చెయ్యి. పిల్లలు ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులకి. ఒక పిల్లల డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక సైకాలజిస్ట్గా పిల్లలు చెప్తే వినరు, చూసి నేర్చుకుంటారు. సో వాళ్ళకి అన్నీ మనం ఎక్స్పోజ్ చేసేస్తున్నాం. వాళ్ళకి సోషల్ మీడియా కంటే సెకండ్ విషయం పీర్ ప్రెజర్. బయట ఫ్రెండ్స్, స్కూల్లో వాతావరణం ఎలా ఉంది, వాళ్ళకున్న ఫ్రెండ్స్ ఎవరంటే, ఫ్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. అంటే మన వాళ్ళు అంటారు, మీ ఫ్రెండ్స్ 5 మంది పేర్లు చెప్పు, 10 మంది పేర్లు చెప్పు, వాళ్ళ యావరేజ్ మన క్యారెక్టర్, మన ఏదైనా కానీ వెల్త్ కానీ ఏదైనా కానీ వ్యక్తిత్వం కానీ అట్లా. సో పీర్ ప్రెజర్, ఇవి 2. ఇంట్లో వాతావరణం ఒకటి, పేరెంటింగ్లో ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట లోపం ఉంటుంది. సెకండ్ థింగ్ సర్కిల్, ఆ ఫ్రెండ్షిప్ సర్కిల్, స్కూల్లో ఉన్న వాతావరణం, ఇవి 2 మెయిన్గా ప్రభావం చూపిస్తుంది. సో ఇప్పుడు 2 కరెక్ట్గా ఉన్నాయనుకోండి, ఎంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేసినా అంతేం ఇన్ఫ్లుయెన్స్ కాదు. అసలు టైం ఇయ్యారు కదా. ఇప్పుడు సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ కోసం ఎందుకు అంత టైం ఇస్తాం? ఎడ్యుకేషన్ అంటే విద్య నేర్చుకునే ఏజ్లో ఎంటర్టైన్మెంట్ కోసం అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. డాక్టర్, ఇప్పుడు చిన్న పిల్లలు సీరియల్లో నటిస్తున్న వాళ్ళ రోల్స్, పాత సినిమాల్లో ఉన్న ఒక నెగిటివ్ క్యారెక్టర్ రోల్స్ని రీల్స్గా హావభావాలతోటి యాక్ట్ చేసి చూపిస్తుంటే, యాక్ట్ చేసి పోస్ట్ చేస్తుంటే మురిసిపోతున్న తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ ఏజ్కి మించి కొన్ని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్ లో వాళ్ళకి చాలా చిన్న ఏజ్ లోనే అర్థమైపోతున్నాయి. సో దీనికి కారణం ఏంటి? ఇదే మేడం, అంటే ఒక రకంగా చెప్పాలంటే వల్గారిటీకి ఎక్స్పోజర్ ఎక్కువైతుంది. ప్లస్ మన డైట్ విషయంలో కానీ, అంటే డైట్ అంటే మేడం ఇప్పుడు మనం తీసుకునే ఆహారము ఒక 1/6 6 వంతులు 1 వంతు మెదడుకు పోతుంది. అందుకని మనం ఎక్కడ పడితే అక్కడ తినడము, ఎవరు పడితే వాళ్ళు తినడము అని మన పెద్దవాళ్ళు చెప్తారు అన్నట్టు. సో అంటే ఇది మనసుకి వెళ్ళే ఆహారం అనేది ఫిజికల్ ఫుడ్, మనం తినే ఆహారము ప్లస్ మనసుకి ఏదైతే ఫీడ్ చేస్తామో అదంతా కూడా వల్గారిటీ నెగిటివ్ ఉంది. సో దానివల్ల ఇంక మీరు గమనిస్తూ వస్తే, ఇంతకుముందు అంటే మీరు స్త్రీలు కాబట్టి అర్థం చేసుకోవాలని చెప్తున్నా, 12 సంవత్సరాల తర్వాత పిల్లలు మెచ్యూర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు 9th క్లాస్ 8th క్లాస్కి మెచ్యూర్ అవుతారు. సో అసలు మనకి అంటే ఇప్పుడు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ అసలు ఆ డబుల్ మీనింగ్ డైలాగులు కానీ, ఆ బూతు మాటలు కానీ అర్థం కావడానికి చాలా టైం పట్టేది, అర్థమయ్యేటివి కావు. కానీ ఇప్పుడు చాలా చిన్న ఏజ్లో, అంటే వాడు 10 సంవత్సరాల పిల్లోడికి అన్నీ అర్థమవుతాయి. ఇది ఎక్స్పోజర్ మేడం. అంటే అసలు ఈజీగా అవైలబుల్ ఉంది ఆ కంటెంట్, దానికి రెస్ట్రిక్షన్ లేదు. ఇప్పుడు ఫోన్లో ఇది అడల్ట్ కంటెంట్, ఇది బూతు, ఇది చూస్తున్నది చిన్నపిల్లోడు అని దానికి తెలియదు. కట్టడి లేదు. కట్టడి తల్లిదండ్రుల దగ్గర, ఆఫ్ కోర్స్ ఇంటి విషయంలో చాలా క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. చిన్నపిల్లల్లో ఎంటర్టైన్మెంట్ కోసం స్క్రీన్ వాడద్దు. ఎడ్యుకేషనల్ కంటెంట్ పర్పస్లో, ఏదైనా క్లాసులు వినడానికి, లెర్నింగ్ పర్పస్లో అండర్ సూపర్విజన్ మాత్రమే వాడాలి. అప్ టు 12 ఇయర్స్. 12 to 15 ఇయర్స్ పిల్లలు వాళ్ళు కొంత అర్థం చేసుకోవాలి కాబట్టి అది కూడా ఎడ్యుకేషనల్ పర్పస్. సో అండర్ 18 పిల్లలు ఎంటర్టైన్మెంట్ కోసం స్క్రీన్ వాడకూడదు, అది బేసిక్ ఫండా. అంటే లెస్ దెన్ 2 ఇయర్స్ పిల్లలకి స్క్రీన్ టైం 0. ఇప్పుడు అసలు అట్లాంటి పిల్లలు మొబైల్ చేతిలో పెడితే తప్ప ముద్ద లోపలికి పోవట్లేదు. సో క్లియర్గా ఉంది. కాకపోతే ఏదైతే మనం ఏంటంటే ఆదర్శాలేమో పెద్దగా పెట్టుకుంటాం,
ఇంప్లిమెంటేషన్లో మాత్రం అసలు జీరో ఉంటుంది. ఉమ్. సో అన్నీ బయటకి చెప్తుంటాం. ఫోన్ లేకుండా పిల్లలు అన్నం తినరు. అది కూడా ఆ, గొప్పగా ఆ, చెప్పుకుంటారు. అది మంచి విషయం కాదు. దీని ఇంప్లికేషన్స్ అదే ఇప్పుడు చిన్నప్పుడు వాళ్ళు అది మావాడు ఫోన్ ఆపరేట్ చేయగలడు, ఉమ్, రైమ్స్ చెప్తాడు, ఇవన్నీ చాలా టెంపరరీ, ఉమ్. చాలా టెంపరరీ. లాంగ్ రన్లో వాడు ఏదన్నా అందులో చూస్తాడు, అంటే మర్డర్ చేయడం అవును. కానీ, ఇంకోటి. అసలు ఆ బ్లడ్కి మనం చాలా సెన్సిటివ్నెస్ అనేది అవును. తగ్గిపోతుంది పిల్లలకి. ఉమ్, సో వాడు కొంచెం అంటే వీటిని హ్యాండిల్ చేయగలడు మళ్ళీ. ఉమ్, అంటే ఏదైతే మారణాయుధాలు అంటారో వాటిని హ్యాండిల్ చేయడం నార్మల్ అనే ఒపీనియన్కి వచ్చి ఒక్కసారి ఉమ్. ఒక 15 ఇయర్స్ అట్లా వచ్చిన తర్వాత మీరు అన్నట్టు వీళ్ళే చంపడం అందుకే చంపడం సింపుల్ చాలా అయిపోతుంది. సింపుల్ చిన్న అయిపోతుంది విషయం వాడికి. అయిపోతుంది. అది చాలా కామన్గా తీసుకుంటారు ఉమ్, వాళ్ళు. దాని ఇంప్లికేషన్స్ భవిష్యత్తులో చాలా నెగిటివ్గా ఉంటాయి. కాబట్టి చిన్నప్పుడు ఏదంటే దానికి ఎక్స్పోజ్ చేయకూడదు పిల్లల్ని. ఉమ్, అట్లీస్ట్ ఒక 15 ఇయర్స్ వరకు వాళ్ళని ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో, సో ఒక హెల్తీ కండిషన్స్లో పెంచాలి. హెల్తీ అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఫిజికల్ హెల్త్ కాదు, మెంటల్ మెంటల్ హెల్త్ హెల్త్, ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫిజికల్ ఫిజికల్ హెల్త్. హెల్త్. మానసిక ఆరోగ్యమే ఇంపార్టెంట్ ఉమ్, శారీరక ఆరోగ్యం కంటే కూడా. ఉమ్. ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే మానసికంగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు మామూలు వాళ్ళకంటే 20 సంవత్సరాల ముందు చనిపోతారు. ఓకే. అంటే అది కూడా ఫిజికల్ హెల్త్ కూడా మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఉమ్, సో మైండ్ అనేది ఇంకా డ్రైవింగ్ ఫోర్స్ ఏదైనా కూడా కదా. ఉమ్, సో మెంటల్ హెల్త్ చాలా సిగ్నిఫికెంట్. దీన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసాం మనం. ఆ మెంటల్ హెల్త్ అనేది మనం అంటే ఇప్పుడు స్టార్ట్ కాదు మేడం, తల్లి గర్భంలో నుంచి స్టార్ట్ అవుతుంది. ఉమ్. తల్లి గర్భంలో నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు అన్నారు కదా ఎందుకు ఇప్పుడు ముసలి వాళ్ళు కూడా ఎందుకు అట్లా చేస్తున్నారంటే మానసిక ఆరోగ్యం అనేది తల్లి గర్భం నుంచి స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళకి ఆ నెగిటివ్ ఎమోషన్స్ అనేవి చిన్నప్పుడు ఎక్స్పోజ్ అయి ఉంటారు. ఉమ్, సో ముసలి వాళ్ళు అయినప్పుడు వాళ్ళకి 2 విషయాలు ఉంటాయి. ఒకటి డిమెన్షియా, మంచి గుర్తుండవు చాలా విషయాలు, అండ్ డిప్రెషన్. ఉమ్. సో అందులో యాంటీ సోషల్ బిహేవియర్ అనేది బయటపడే అవకాశం ఉంటుంది. అందుకే వాళ్ళు చిన్నపిల్లల మీద నేరాలుగానే చేయడం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ అంజలిని చంపిన తన కూతురు 16 ఇయర్స్, 10th క్లాస్, 16 ఇయర్స్ కూడా లేవు అనుకుంటా, మైనర్. ఆ అమ్మాయి అంటే డాక్టర్ సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుంటే ఎట్ ఏ టైం ఆ అమ్మాయి చంపేదాకా కన్న తల్లిని, కొంత సవితి తల్లి అట్లా ఇట్లా అంటున్నారు కానీ స్వయంగా తను కన్న తల్లి ఆమెను చంపడానికి ఈమె ముందు మైండ్ సెట్ విషయంగా ఆలోచిస్తే ఏవో కొన్ని సిమ్టమ్స్ అయితే కనపడి ఉండుంటాయా? అంటే అంజలి అబ్జర్వ్ చేసి ఉండదా? ఖచ్చితంగా కనిపిస్తాయి మేడం, గమనించి ఉండిండరు. ఉమ్, ఎలాంటివి కనిపిస్తాయంటే వాళ్ళు ఇప్పుడు అమ్మాయి ఉంది, ఉమ్. రొటీన్గా వెళ్ళే యాక్టివిటీ నుంచి అమ్మాయి స్కిప్ అవుతూ ఉంటుంది. ఓకే. స్కూల్కి వెళ్ళడం, ఎక్కువ ఆబ్సెంట్ అవ్వడము, ఓకే. అట్లాంటివి ఉమ్, అన్నప్పుడు. సో ఈజీగా చిరాకు పడ్డము, ఉమ్. అంటే అబ్నార్మల్గా అరే ఇలా ఉండేది కాదు ఈ అమ్మాయి, ఇంతకు ముందు. ఇప్పుడు ఉమ్, అనవసరంగా కోపపడుతుంది ప్రతిదానికి కూడా. ఉమ్. సో వాళ్ళ నిద్ర ప్యాటర్న్లో డిఫరెన్స్ వస్తుంది, ఓకే. ఎందుకంటే ఆలోచిస్తూ ఉంటారు. ఉమ్. ఇప్పుడు ఈ తల్లి ఈమెని ఎట్లా నేను అడ్డు తొలగించుకోవాలా ఉమ్. అనేది ఆమె థింక్ చేస్తూ ఉంటుంది. సో సో నిద్ర. నిద్ర అనేది డిఫరెన్స్ ఉమ్. ఉంటుంది ప్యాటర్న్లో. ప్లస్ ఈజీగా అసహనానికి ఆ ఉమ్. ఇంపల్సివ్ బిహేవియర్ చూపిస్తూ ఉంటారు. ఉమ్. ప్లస్ రొటీన్గా ఏవైతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళామనుకోండి, చేసే యాక్టివిటీస్ నుంచి వాళ్ళు ఆబ్సెంట్ అవ్వడము, ఉమ్. దాని నుంచి అంటే డివేట్ అవ్వడము అది ఉమ్. చేస్తుంటారు. సో ఇవి గమనించాలా. ఇవి గమనించినప్పుడు నిజంగా అయితే మనం అలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ, అంటే ఏం జరుగుతుంది నీకు, ఉమ్. ఏదో నాకు తేడా అనిపిస్తుంది, నీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పు చెప్పు. అని మాట్లాడి, అంత అవసరమైతే మనం కౌన్సిలర్స్ హెల్ప్ తీసుకొని, మరీ సమస్య తీవ్రంగా ఉంటే సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకొని వీటి ఉమ్. నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అండ్ ఓవర్ నైట్ జరగవు మేడం, ఒక్క రోజులో జరిగింది కాదు ఇది, క్షణికావేశంలో జరిగింది కాదు. ఉమ్. క్షణికావేశంలో డ్రగ్ అబ్యూజర్స్ ఉంటారు, ఎవరైతే ఉంటారో సబ్స్టెన్స్ అబ్యూజ్ వాళ్ళు చేస్తారు. ఓకే. సో మానసిక అనారోగ్యానికి ఇది కూడా ఒక కారణం, ఓకే. అంటే డ్రగ్ ఉమ్. అబ్యూజ్. అది కూడా ఉమ్. చాలా ట్రెండ్ పెరుగుతుంది. ఉమ్. సో డ్రగ్స్ తీసుకోకుండా నేరాలు చేయడం అనేది చాలా తక్కువ. తక్కువ. సో డ్రగ్ అబ్యూజ్ అనేది చాలా ఎక్కువైపోయింది. మనం ఉమ్. నిన్ననే ఉమ్. మాదక ద్రవ్యాల అవును. వ్యతిరేక దినోత్సవాన్ని కూడా మనం జరుపుకున్నాం. జరుపుకున్నాము. సో వరల్డ్ వైడ్ కూడా డ్రగ్ అబ్యూజ్ అనేది అడోల్సెంట్ ఏజ్లో స్పెషల్గా ఉమ్. 15 ఇయర్స్ తర్వాత చాలా ఎక్కువ అవుతుంది. సో ఇన్స్టెంట్గా నేరాలు చేసేది ఆ డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్లో చేయొచ్చేమో, కానీ ఇదైతే ప్లాన్డ్ థింగ్, అంటే ఓకే. ఓవర్ నైట్ జరగలేదు. ముందు నుంచి అమ్మాయి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింటుంది, గమనించుకోలేదు. గమనించుకోలేదు. అడల్సెంట్ సైకియాట్రీ అనే వర్డ్, చిల్డ్రన్ సైకియాట్రీ అనే వర్డ్స్ ఇప్పుడు రెగ్యులర్ గా వింటున్నాం. వాటి గురించి కొంచెం చెప్పండి. మేడం బేసికల్గా సైకియాట్రీ అంటే మైండ్ హెల్త్. ఇప్పుడు ఓకే. కార్డియాలజీ అంటే ఇప్పుడు గుండెకి సంబంధించి ఉంటుంది, ఓకే. న్యూరాలజీ అంటే బ్రెయిన్కి సంబంధించి ఉంటుంది, ఓకే. పల్మనాలజీ అంటే ఊపిరితిత్తులు. ఉమ్. అట్లా మైండ్ హెల్త్ మీద ఫోకస్ చేయదని సైకియాట్రీ అంటాం. ఇందులో కూడా అంటే ఇప్పుడు మనకు సబ్ స్పెషాలిటీస్, ఉమ్. వాళ్ళ వయసుకు బట్టి సమస్యలు వేరు వేరు. ఓకే. ఇప్పుడు చిల్డ్రన్స్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీలో అంటే అప్ టు 12 ఇయర్స్ వరకు ఇప్పుడు ఆటిజము, ఏడిహెచ్డి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, వీటి మీద ఫోకస్ చేస్తాం. అడోల్సెంట్ వాళ్ళ సమస్యలు వేరుంటుంది. ఉమ్. ఇప్పుడైతే మీరు అన్నప్పుడు స్క్రీన్ టైం కానీ, అవును. అప్పుడు రిలేషన్షిప్ని ఉమ్. అంటే బ్రేక్ డౌన్ అవ్వడము, అవును. అట్లాంటివి,
సో పీర్ ప్రెషర్ వల్ల సబ్స్టెన్స్ అబ్యూజ్ ఓకే. ఇలాంటి వాటికి ఇది ఇచ్చేది. జెరియాట్రిక్ సైకియాట్రీ కూడా ఉంది. జెరియాట్రిక్ సైకియాట్రీ అంటే ఓకే. ముసలి వాళ్ళకి. ముసలి అదే వాళ్ళకి. అదే అందులో మేజర్గా డిమెన్షియా, డిప్రెషన్ ఇట్లాంటి వాటికి. ఓకే. సో సైకియాట్రీలో మేజర్గా వచ్చేసి డిప్రెషన్, ఉమ్, మేనియా ఉమ్, అండ్ రెండు కలిపితే బైపోలార్ డిజార్డర్, సైజోఫ్రీనియా, పర్సనాలిటీ డిజార్డర్స్, ఉమ్. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ ఇవన్నిటిని ట్రీట్ చేసేది. అంటే ఓవరాల్గా మైండ్ హెల్త్ మీద ఫోకస్ చేసేది సైకియాట్రీ. ఓకే. ఈ సైకియాట్రీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, తప్పకుండా తీసుకెళ్ళాలి అనే రోగులు ఉన్నప్పుడు, వాళ్ళని గుర్తించగలిగినప్పుడు, మీరన్నట్టు ముందు కూర్చోబెట్టుకొని మాట్లాడాలి, కొంత హీల్ చేయాలి అనే ప్రాసెస్‌లో కొంతమంది అస్సలు ఓపెన్ అప్ అవ్వని పిల్లలుంటారు. కిడ్స్ విషయంలో. ఎంత అడిగినా ఎక్కడ వాళ్ళు బ్రేక్ డౌన్ అయినారన్న విషయం గాని, వాళ్ళు స్పోక్ ఔట్ అవ్వరస్సలు. అట్లాంటి పిల్లల విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకోవాలి? మేడం అది ఎందుకు ఓపెన్ అప్ అవ్వర్ అంటే బేసికల్గా 2 విషయాలుంటాయి. ఒకటి అర్థం చేసుకోరు అని ముందే ఫిక్స్ ఇప్పుడు మన వాళ్ళు అయిపోతారు. ఫిక్స్ అయిపోతారు. వీళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ అని. హ్మ్. సెకండ్ థింగ్ వీళ్ళు ఏమైనా చులకనగా చూస్తారు. ఓకే. ఆ ట్యాబు ఉంది. అంటే మెంటలోడు, పిచ్చోడు ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఈ హ్మ్. ఆలోచనలు తీసేయరా అట్లా ఆలోచించుకో అని ఒక మాటలో కొట్టి పడేస్తారు. హ్మ్. నేను ఎంత ట్రామా అనుభవిస్తున్నానో, నేను ఎంత దుఃఖిస్తున్నాను, ఎంత బాధపడుతున్నాను అనేది వీళ్ళకి తెలియదు. ఓకే. వీళ్ళకి చెప్పిన వృధా అని హ్మ్. ఒపీనియన్‌లో ఉంటారు. సో హ్మ్. అందుకోసం అని చెప్పి మనం ఎంత వీలైతే అంత ఇప్పుడు కౌన్సిలర్ అనే వాళ్ళు వీళ్ళకి ఫ్యామిలీ రిలేటివ్ అట్లా ఉండరు. ఉండరు. హ్మ్. సో దీన్ని అంటే ఒక మాట ఫ్రీ అసోసియేషన్ అంటాం అవును. సైకాలజీలో ఒకటి. ఓకే. అదేంటంటే ఇప్పుడు నాకేదైనా సమస్య ఉందనుకోండి, నాకు సంబంధం లేని వ్యక్తి దగ్గర గానీ, ఎవరి దగ్గర గానీ చెప్పేస్తే సగం మైండ్ రిలీఫ్ అయిపోతది. ఓకే. సో మైండ్‌లో ఏది ఉంటే అది చెప్పాలి. హ్మ్. సో ఈ విషయంలో కౌన్సిలర్స్ చాలా హెల్ప్ అవుతారు. సో కౌన్సిలర్స్ హెల్ప్ తీసుకోవడం మంచిది. మనం చాలా విషయాలకి చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటాం. కౌన్సిలర్స్ ఫీజు 200, 300 కంటే ఎక్కువ ఉండదు. ఓకే. సో పిల్లల్ని గానీ, పెద్దవాళ్ళని గానీ ఏదైనా సమస్య ఉంటే సైకాలజిస్ట్ దగ్గరికి, కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్ళడం చాలా మంచి విషయము. సో దట్ మనతో షేర్ చేసుకొని వాళ్ళతో షేర్ చేసుకుంటారు. చిన్న చిన్న మైండ్ బ్లాక్స్ ఉంటాయి మేడం. మనం మన సమస్యను చెప్పేటప్పుడు పరిష్కారం మనకే దొరకచ్చు. ఓకే. సో చెప్తున్న ఫస్ట్ చెప్తున్న ప్రాసెస్‌లోనే. ప్రాసెస్‌లోనే ఓహో! ఇది ఇంత చిన్న విషయమా? హ్మ్. నా మైండ్‌లో ఈ బ్లాక్ ఉన్నది. ఇది క్లియర్ అయిపోయింది నాకు. ఓకే. సో ఫ్రీగా చెప్పగలగాలి. ఓకే. సో కాబట్టి మనం కౌన్సిలర్స్‌ని, సైకాలజిస్ట్‌ని చూజ్ చేసుకోవడం మంచిది. హ్మ్. రెదర్ దాన్ ఫ్యామిలీ మెంబర్సే. హ్మ్. ఆఫ్‌కోర్స్ ట్రీట్మెంట్ ప్రాసెస్‌లో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫ్యామిలీ సపోర్ట్ అండ్ చుట్టుపక్కల వాతావరణం, ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఆ విషయం సైకాలజిస్ట్ మనకు చెప్తారు. ఓకే. సైకియాట్రిస్ట్ చెప్తారు. సో ఫ్యామిలీ మీరు ఎలా సపోర్ట్ చిల్డ్రన్ చేయాలని. సైకాలజిస్ట్ అన్నారు గదా ఇందాక మీరు. సో, డ్రగ్స్ ఇవన్నిటి గురించి మాట్లాడుకుంటే చాలా ఎక్కువైపోయినాయి నిజంగానే డ్రగ్స్ గాని, సిగరెట్ గాని, చిన్న పిల్లలు కూడా డ్రింక్ చేయటం గాని. సో, డీ అడిక్షన్ అనే ఒక పద్ధతి కొత్తగా వచ్చిందని తెలుస్తోంది. అవును. దాని గూర్చి. డీ అడిక్షన్ అసలు నిజంగా దాని సక్సెస్ రేట్ ఎంత? మేడం డ్రగ్స్ అనేటివి ఏదైనా ఒక మనిషి ఒక ఆనందం కోసరం, ఒక ఎక్స్‌టసీ కోసరం ఏదో జరిగిపోతది అనే దానికోసం అలవాటైతాడు. ఆ ప్రాసెస్‌లో దానికి బానిసైపోతాడు. ఓకే. డ్రగ్ అడిక్ట్స్ అందరికి కూడా యూనివర్సల్‌గా నేను చెప్పగలను. దాని నుంచి బయటపడేలా అని అనిపిస్తది. హ్మ్. ఎందుకంటే బయటపడాలని అనిపిస్తది ప్రతి ఒక్కరికి. ఆహా! డ్రగ్స్ తీసుకునే ప్రతి ఒక్కరికి దాని నుంచి బయటపడాలని అనిపిస్తది. ఎందుకంటే నేను మిమ్మల్ని 24 అవర్స్ కంట్రోల్ చేస్తే హ్మ్. మీకెలా ఉంటది? అవును. అంటే బయటపడాలి. మామూలుగానే మీరు ఇక్కడ ఒక 1 అవర్ తర్వాత అట్లే కూర్చోగలరా? హ్మ్. కానీ నేను కూర్చోబెట్టా అనుకోండి. హ్మ్. మీకు కంఫర్టబుల్ ఫీల్ అవుతారా? అస్సలుండదు. అట్లా మన మనస్సుని ఇంకొక థర్డ్ పర్సన్‌కి ఇచ్చేసినట్టు. డ్రగ్స్ డ్రగ్స్ తీసుకున్నామంటే తీసుకుంటున్న వాళ్ళకి అది తి అర్థమవుతూ ఉంటదంటారు. అది అర్థమవుతుంటది. ఎందుకంటే వీడు రిపీటెడ్‌గా తీసుకోవాలి దాన్ని. హ్మ్. లేకపోతే అది వీడిని బతకనిస్తలేదు. ఓకే. నార్మల్‌గా డైలీ రొటీన్ యాక్టివిటీస్ కూడా చేసుకోలేడు. ఓకే. కాబట్టి దీని అంటే నుంచి ఎట్లా ఫిజికల్‌గా వీక్ ఫిజికల్‌గా అవుతాడా? వీక్ అయితారు. మెంటల్‌గా చేసుకోలేడా? ఎక్కడ జరుగుతది ఫిజికల్‌గా ప్రాబ్లమ్? కూడా వీక్ అయితారు. హ్మ్. వాళ్ళ రియాక్షన్ ఎందుకు యాక్సిడెంట్స్ గాని ఎందుకు జరుగుతాయి? హ్మ్. వాళ్ళ రియాక్షన్ టైం తగ్గిపోతది. వాళ్ళు నడిచిన విధానం తగ్గిపోతది. ఓకే. వాళ్ళ బాడీని పట్టించుకునే విధానం ఆహ్, హ్మ్. త త అన్ని విషయాలలో వీడు ఇంకొక థర్డ్ పర్సన్ వీళ్ళని కంట్రోల్ చేస్తున్న విషయం అర్థమవుతది. దాని నుంచి బయటపడడానికి డీ బయటపడాలనుకుంటారు. అడిక్షన్ హ్మ్. మంచి సపోర్ట్ దొరికితే ఈ డీ అడిక్షన్ ట్రీట్మెంట్‌లో ఇప్పుడు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఓకే. అండ్ మోటివేషనల్ ఎన్హాన్స్‌మెంట్ థెరపీ అండ్ ఓకే. వర్చువల్ రియాలిటీ థెరపీ ఇట్లాంటి ఓకే. కొత్త ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్. ఓకే. అండ్ వీటిలో సక్సెస్ రేట్ అన్నారు కదా! అవును. 100% ఉంటది. హ్మ్. ఎస్పెషల్లీ అడోలసెంట్స్. ఓకే. సో, అడోలసెన్స్. బాగా ఇప్పుడు జెరియాట్రిక్స్‌లో నేను చెప్పలేను. అవును. ఒకసారి 60+ ఏజ్ వాళ్ళ గురించి నేను చెప్పలేను అవును. గానీ, అడోలసెంట్ ఏజ్‌లో 100% సక్సెస్ రేట్ ఉంటది. ఓకే. 3-6 మంత్స్ హ్మ్. కంటిన్యూయస్‌గా కౌన్సిలర్స్ దగ్గరికెళ్ళి సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని, ఏవైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయో అవి పాటించి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ హ్మ్. అవసరమైన వాళ్ళకి మాత్రమే కొన్ని మెడికేషన్స్ అట్లా అవసరమైతాయి. ఓకే. హ్మ్. అవసరమైన వాళ్ళకి మాత్రమే. చాలా హ్మ్. తక్కువ. 100లో ఒక 10 మందికి మాత్రమే మెడిసిన్ అవసరం ఉంటది. ఓకే. మిగిలినవంతా గూడా బిహేవియరల్ థెరపీ. ఓకే. దీనితో 100% బయటపడతాం. ఇంట్లో చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తూ అబ్బాయిలైనా, అమ్మాయిలైనా మీరన్నట్లు టీనేజ్ పిల్లలు గాని, అంతకంటే కొంచెం పెద్ద పిల్లలు గాని, మీరన్నట్లు అడోలసెంట్ ఏజ్ రిలేటెడ్ గ్రూప్ తీసుకుంటే, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా ఇంట్లో ఏమాత్రం తెలియకుండా
డ్రగ్స్‌కి బానిస అవుతూ కూడా చాలా స్టబార్న్‌గా బిహేవ్ చేస్తున్న పిల్లల్ని ఎట్లా గుర్తుపట్టాలి? ఎట్లా తెలుసుకోవాలి మేడం పేరెంట్స్? స్టార్టింగ్ స్టేజ్‌లో గుర్తించడం కష్టమేమో గానీ, ఆ! కొద్ది రోజుల తర్వాత మనకి ఈజీగా అర్థమైపోతది. తెలిసిపోతారు. ఎందుకంటే, ఇప్పుడు సడెన్‌గా ఇప్పుడు అమ్మా, నాన్న వచ్చి పక్కన కూర్చున్నప్పుడు, వాళ్ళేదన్నా బ్యాగ్ అట్లా స్కూల్ బ్యాగే ఉందనుకోండి, హ్మ్. ఓకే. దాచిపెట్టుకున్నారనుకోండి. అంటే వాళ్ళు చేస్తారు. అట్లా అంతవరకు ఫ్రీగా ఉన్నవాళ్ళు హ్మ్. ఫ్రీగా ఉండరు. కొన్ని అంటే ఒంటరిగా దాచిపెట్టుకోవడం. హ్మ్. ఉండడానికి ప్లస్ బయట ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కొన్ని టైమ్ చూజ్ చేసుకొని బయటికెళ్ళొస్తుంటారు. ఎందుకంటే వీళ్ళు డ్రగ్స్ అవును. కలెక్షన్ పాయింట్ అట్లా ఉంటది ఉంటది. ఖచ్చితంగా. ఒక చోట హ్మ్. ఎళ్లి తీసుకుంటా సీక్రెసీ ఉంటారు. మెయింటైన్ సీక్రె చేయడం. హ్మ్. అట్లా బిహేవియరల్ మార్పుల్ని మనం గమనించొచ్చు. హ్మ్. యోగా థెరపీ. ఇప్పుడు స్ట్రెస్‌ఫుల్ జీవితం గడుపుతున్నారు అని ఫీల్ అవుతున్నారు. నిజంగా వర్క్ పరంగా అయితే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లనైతే స్ట్రెస్‌కి కేర్ ఆఫ్ అని జెప్పాలి. సో, అట్లాంటి వాళ్ళందరూ వాళ్ళు నిజంగా ఎంతవరకి స్ట్రెస్‌లో ఉంటున్నారన్న సంగతి పక్కన పెడితే, వాళ్ళు ఆలోచించటంలో అంతకు డబుల్ నేను స్ట్రెస్ తీసుకుంటున్నా అనే అది ఎక్కువగా ఉంటుంది వాళ్ళల్లో. నిజానికి నేను చూసినంత వరకు కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌లో స్ట్రెస్ లైఫ్ అంటే మాదే. మేమే నంబర్ 1. బర్న్‌ట్ కేర్ ఆఫ్ ఔట్. మేమే. బర్న్‌ట్ ఔట్ ఆ! అయిపోయింది అన్నట్టుగా అసలు. అది నిజంలో ఎంతుందో తెలీదు గానీ, వీళ్ళట్లా ఫీల్ అవ్వటంలోనే ఎక్కువుంది అనిపిస్తది చాలా సార్లు. ఎందుకంటే, మాకేమనిపిస్తది అనంటే జనరల్‌గా 2 డేస్ వాళ్ళకు ఎంజాయ్‌ఫుల్ డేస్ ఉంటాయి. సాటర్‌డే, సో, సండే హాలిడే. వీక్లీ 5 డేస్ కష్టపడి 2 డేస్ మంచిగా రిలాక్స్ అవుతున్నా కూడా వాళ్ళలో ఈ ఆలోచన ఎందుకింత స్ట్రాంగుంది? నిజంగా అట్లాంటి పరిస్థితే ఉంటదా? వాళ్ళ గురించి ఏం చెప్తారు? మేడం ఒక్కటి సాఫ్ట్‌వేర్ అనే కాదు. ఏ ఈవెన్ ఇప్పుడు వృత్తైనా? మెడికోస్ ఇప్పుడు డాక్టర్స్ విషయంలో గూడా మొన్న రీసెంట్‌గా సర్వే చేస్తే 33% ఆఫ్ ద డాక్టర్స్ మేము మెంటల్‌గా ఏదో ఒక ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నాం. మానసికంగా ఆందోళన చెందుతున్నామని చెప్పారు. హ్మ్. అయితే మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సిందేందంటే, మనిషి కెపాసిటీ ఏదైతే ఉందో, అందులో మనం ఉపయోగిస్తున్నది హ్మ్. అంటే మేధస్సులో మనం ఉపయోగించుకుంటున్నది 5% కంటే తక్కువ. హ్మ్. పెద్ద పెద్ద సైంటిస్టులు ఐన్‌స్టీన్, న్యూటన్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా 5% ఉపయోగించుకున్నారు. మనం వాడేది లెస్ థాన్ 1%. ఓకే. సో, మన కెపాసిటీ మనం తెలుసుకోకుండా ఎవరైనా కూడా కానీ, అనవసరంగా ఈ బర్న్‌ట్ ఔట్ ఫీలింగు, హ్మ్. ఈ అలసిపోవడం అనేది జరుగుతుంది. సెకండ్ థింగ్ మీరు యోగా థెరపీ అని అన్నారు అవును. కదా మేడం. యోగా అనేది మనకి చాలా ఇక్కడికి ఒక నిమిషం నేను ఎక్స్‌ట్రా టైం తీసుకుంటాను. యోగాలో మనకున్న కన్సెప్షన్ ఏందంటే, యోగా అంటే ఆసనాలు, అవును. మెయిన్‌గా ఆసనాలు అన్నట్టు అంతే. కాదు. హ్మ్. అంటే ఇది చాలా యోగిక్ లైఫ్ అనేది ఓకే. ఒక మనిషిని వాడు ఫుల్ పొటెన్షియల్ హ్మ్. ఇప్పుడు జాబ్ కాదు ఏదైనా కానీ సంపూర్ణ మానవునిగా తయారు చేసి ఆనందంగా ఉండడానికి ఇచ్చిన పతంజలి మహర్షి ఇచ్చిన ఒక ప్రిస్క్రిప్షన్. ఓకే. ఒక డాక్టర్ ఆయన డాక్టర్ అంటే అప్పట్లో డాక్టర్ హ్మ్. ఆయన ఇచ్చిన ప్రిస్క్రిప్షన్. యోగాలో మెయిన్గా ఏముంటాయంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. లాస్ట్ సమాధి. సమాధి అంటే ప్యూర్ బ్లిస్. ఓకే. అది ఆడికి రీచ్ అయితాం ఇవన్నీ పాటిస్తే. ఒక్కొక్కటి. అందులో ఆసనం ఒక్కటి. హ్మ్. సో, యమ నియమాల్లో ఇవన్నీ వస్తది. మన హ్మ్. లైఫ్ స్టైల్ మోడిఫికేషను. ఓకే. సో, మనం నిద్ర ఎంతసేపు పోవాలి? ఏం తినాలి? హ్మ్. ఎలాంటి ఆలోచనలుండాలి? ఎలాంటి ఫ్రెండ్స్ సర్కిల్ ఉండాలి? మనం ఏది గోల్‌గా పెట్టుకోవాలి? సో, మ్యారేజ్‌లో గూడా ఏదైనా గానీ ధర్మ, అర్థ, కామ, మోక్షం. మోక్షం. అల్టిమేట్‌గా పర్పస్ ఆఫ్ మ్యారేజ్ పిల్లలు పుట్టడం కోసమో, లేకపోతే ఒక కంపెనీ గావాలి నాకు. హ్మ్. నేను ఒంటరిగా ఉండలేను. ఇది అంతా కాదు. హ్మ్. మోక్షం అంటే అల్టిమేట్ ఆనందం కోసం. ఓకే. సో, ఇది పర్పస్ తెలియకపోవడం వల్లనే చంపుకుంటున్నాం అసలు. హ్మ్. వాళ్ళని మీరన్నారు ఎందుకు డిలీట్ చేస్తున్నారంటే, ఇప్పుడు వీళ్ళకి పర్పస్ తెలీదు. హ్మ్. అందుకనే ఇప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ అవును. అవసరం. అడల్ట్స్ అందరికి కూడా ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్, హ్మ్. ప్రీ కన్సెప్షనల్ కౌన్సెలింగ్ అవసరం. హ్మ్. ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా కౌన్సెలింగ్ అవసరం. హ్మ్. ఇంక ప్రెగ్నెన్సీలో సైకియాట్రీ ఇల్‌నెస్‌లు కూడా చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. ఓకే. ప్రెగ్నెన్సీ, పోస్ట్ డెలివరీ కూడా. ఓకే. ప్రెగ్నెంట్ లేడీస్‌లో ఉండే స్ట్రెస్‌ని వాళ్ళకుండే ఆ స్ట్రెస్‌ని రిలాక్స్‌గా మలచటంలో నిజంగా మీ రోల్ ఉంటుందా ఎక్కువగా? 100% మేడం. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్‌గా మనోళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అంటే ఓకే. మన పురాణాల్లో అన్నిట్లోనూ ఉంది. హ్మ్. ఒక మాటలో చెప్పాలంటే రాక్షసుల పిల్లోడు హిరణ్యకశిపుడు హ్మ్. వాళ్ళ బాబు భక్త ప్రహ్లాదుడు. అవును. మరి ఆ రాక్షసుల పిల్లోడి కోసరం భగవంతుడు ఎందుకు దిగొచ్చాడు? అవును. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అప్పుడు వాళ్ళ అమ్మగారు ఆలోచన విధానం ఎక్కడుందామె? హ్మ్. వాళ్ళ ఆలోచన ఎలా ఉందని చెప్పి. హ్మ్. దుర్యోధనుడు, దుశ్శాసనుడు వాళ్ళ అమ్మగారు చాలా పవర్‌ఫుల్ లేడీ. ఆమె శపిస్తే హ్మ్. కృష్ణ భగవానునికి కూడా శాపం తగిలింది. అవును. అంత పవర్‌ఫుల్ లేడీ. మరి ఆమె గర్భంలో ఎందుకు 100 మంది అంటే దుర్యోధనుడు, దుశ్శాసనులు ఇలాంటి నెగెటివ్ మైండ్ అవును. సెట్ ఉన్న వాళ్ళొచ్చారు. సో, ప్రెగ్నెన్సీలో తల్లి మానసిక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది. ఓకే. ఫస్ట్ పాయింట్. హ్మ్. ప్రెగ్నెన్సీ అనేది నా బిడ్డ కొడుకు గాని, కూతురు గాని ఒక అద్భుతమైన హ్మ్. మనిషి కనబోతున్నా నేను అనే ఆలోచన ఫస్ట్ తల్లికుండాలి. ఓకే. అంటూ తల్లి ఒక్కరే గాదు, కుటుంబం మొత్తం ఆ బేబీతో రోజు హ్మ్. స్పర్శ ద్వారా,
మాటల మాట్లాడాలి. ద్వారా టైం స్పెండ్ చేయాలి. ఉమ్, మనకు అభిమన్యుడు స్టోరీ అందరికీ అవును. తెలుసు. అదంతా కూడా ఆయన తల్లి గర్భంలో విన్నది 15 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకొని సో చేస్తారు. అందుకే లాంగ్ లాస్టింగ్. ఇది పురాణాలు, శాస్త్రము, స్టోరీ, కథ కాదు. ఉమ్, ఫీటల్ ఆరిజిన్ హైపోథసిస్. ఇప్పుడు నేను డాక్టర్ని, ఎండి, ఓకే. అవును. నేను అలోపతి డాక్టర్ని. ఓకే. సో ఇది సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది వీటికి. ఓకే. సో ఇన్ యూట్రో బేబీకి ఏదైతే గర్భాశయంలో ఉన్నప్పుడు ఏదైనా ఫిజికల్ కానీ మెంటల్ కానీ ఇన్సల్ట్ జరిగితే దాని ఇంపాక్ట్ లైఫ్ టైం ఉంటుంది. ఉమ్, దాని ఇంపాక్ట్ లైఫ్ టైం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ అనేది చాలా స్పెషల్గా తీసుకోవాలి. ప్రెగ్నెంట్ మదర్స్ అసలు వేరే విషయాలు ఏం పట్టించుకోకూడదు. హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయాలి. అట్లా ఉంచే ప్రయత్నంలో భాగమే మనోళ్ళు చేసే శ్రీమంతము ఇలాంటివన్నీ కూడా. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంత ఆందోళన అవన్నీ ఉంటుంది, ఆ స్ట్రెస్ వేరు. స్ట్రెస్ ఉంటుంది. సో ఫస్ట్ హస్బెండ్, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి. మంచి పుస్తకాలు చదవాలి, స్క్రీన్ని అవాయిడ్ చేయాలి, ఏది మంచి ఎక్కువ డైట్. ఎఫెక్ట్ చూపిస్తుంది డాక్టర్? ఇప్పుడు అన్ని చేయలేరు, కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ మేడం సింపుల్ థింగ్స్, ఉద్యోగులు కూడా ఉంటారు. సింపుల్ థింగ్స్ ఎంత వీలైతే అంటే ఇప్పుడు మనం అదే అంటున్నాను. ఇప్పుడు మనం మన పిల్లలు ఏమనుకుంటాం, మనం నేను చెప్పిన మాట వినే బాబు కావాలా, పాప కావాలా అనుకుంటాం. అవును. లేకపోతే నా కొడుకుని నేను పైలట్ని చేయాలా, డాక్టర్ని చేయాలా, ఇట్లా అనుకుంటాం. అట్లా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి చెప్తే వాళ్ళు వినరు మేడం. ఉమ్, ఉన్నప్పుడు మాట్లాడొచ్చు. ఓకే. ఏ పని చేసుకుంటున్నా కూడా బేబీతో అయితే మాట్లాడడానికి టైం ఇవ్వాలి. చిన్న చిన్న ఆసనాలు ఉంటాయి, అంటే డెలివరీకి దగ్గర కాకుండా ఉమ్, చిన్న చిన్న ఆసనాలు ఉంటాయి. ఉమ్, సో మంచి సంగీతం, ఓకే. చాలా లైట్గా, ఉమ్, సో వైలెంట్ కంటెంట్కి ఎక్స్పోజ్ కాకూడదు. ఉమ్, సీరియల్ అట్లాంటివి అన్నెసరీ పాలిటిక్స్లో, అంటే ఉమ్, ఆఫ్ స్క్రీన్ కానీ ఆన్ స్క్రీన్ కానీ ఎక్కడ కూడా అసలు వెర్బల్ వార్లో అసలు ఇన్వాల్వ్ కాకూడదు. ఆర్గ్యుమెంట్స్ అట్లాంటి వాటిలో చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా ఉండాలి ప్రెగ్నెన్సీ టైంలో. అప్పుడే ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారు. ఇప్పుడు చాలా మానసికమైన వ్యాధులకి కారణం తెలియదు. ఉమ్, ఎందుకంటే తల్లి మానసికంగా ఆందోళన ఉన్నప్పుడు ఆ ఎఫెక్ట్, ఇప్పుడు ఆటిజంకి మనకి ది రీజన్ అవును, తెలియదు. తెలియదు. అవును. అంటే ఇది నిజమే. ఇది లేకపోవడం వల్ల వచ్చింది ఆటిజం అని ఎవరు చెప్పలేము మనం. ఉమ్, సో మల్టీ ఫ్యాక్టోరియల్, అందులో మెయిన్గా తల్లి మానసిక ఆరోగ్యం కూడా ఒకటి. ఉమ్. ఆటిజం అన్నారు కాబట్టి గుర్తొచ్చింది. నిజానికి డెలివరీ టైంలో బేబీ బయటికి, నార్మల్ డెలివరీ కేసు తీసుకుంటే బేబీ బయటికి రావాల్సిన టైంలో ఆ డాక్టర్ కనుక కొంచెం బయటికి తీసుకొచ్చే క్రమంలో ఏమైనా మిస్టేక్ చేస్తే కూడా ఆటిజం వస్తుంది అనే వర్డ్స్ ఉన్నాయి. జరుగుతుందా అట్లా? తప్పు మేడం. ఉమ్, అంటే Autism బర్త్ అనేది- యాస్ఫిక్జియా అనేది, అంటే బేబీ డెలివరీ టైంలో ఊపిరాడకపోతే ఉమ్, ఆక్సిజన్ అందక మెదడు ఎదుగుదల దెబ్బతింటది. సో Okay. వాళ్ళ ఎదుగుదల మామూలు పిల్లల కంటే లేటుగా ఉండొచ్చు. ఉమ్. అది సివియారిటీని బట్టి. Okay. బాగా సివియర్గా ఉన్న పిల్లలు ఇంకా బెడ్ రిడ్ అని కూడా ఉంటారు. స్టూడెంట్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ నిజంగా పిల్లలకి ఎంతవరకు సహాయపడతాయి డాక్టర్? మేడం ఒకటి, మేమైతే మా స్టూడెంట్ వెల్నెస్ ప్రోగ్రామ్ మిగిలిన వాటికంటే కూడా యూనిక్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్, జాబ్ అనేది అందరి మైండ్ సెట్ అవును, కాదు, అదే చెప్తారు నాలెడ్జ్. పేరెంట్స్ కూడా. పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాలెడ్జ్, సెకండ్ థింగ్. ఇంకొకటి అదే నిందాక అన్నట్టు మన మేధస్తో పోల్చుకుంటే మనకున్న సిలబస్ చాలా చిన్నది. ఉమ్, ఈ ఎగ్జామ్ ఫియర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ప్లస్ వీళ్ళు టైం టేబుల్ మంచిగా వేసుకొని ఒక ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఉమ్, ఇప్పుడున్న సిలబస్ కాదు, దానికంటే 10 రెట్లు కూడా చదువుకోవచ్చు స్టూడెంట్స్. ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి వాళ్ళ ముందరనే మేము వాళ్ళకి హైలైట్ చేసి చూపిస్తాం. వాళ్ళ బ్రెయిన్ పవర్ ఏంటి, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళు ఎంత పెర్ఫామ్ చేస్తున్నారు. చాలా మన కెపాసిటీకి మన పెర్ఫార్మెన్స్కి చాలా డిస్పారిటీ ఉంది. ఓ ఇంతేనా, నేను ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ కాగలను, చదువుకోగలను అనే టెక్నిక్స్ మేము నేర్పిస్తాం స్టూడెంట్ వెల్నెస్ ప్రోగ్రామ్. ఉమ్. నిజానికి ఇప్పుడు జరుగుతున్న దారుణాలు చూస్తే ఇంటికి ఒక సైక్రియాటిస్టో, సైకాలజిస్టో అవసరమైన పరిస్థితి ఉంది. ప్రతి ఇంట్లో పెంపకంలో పేరెంట్స్ పర్యవేక్షణ లేకపోవటం వల్ల కానీ, మీరు అన్నట్లు మంచి ఫ్రెండ్ సర్కిల్ లేకపోవటం వల్ల కానీ, స్కూల్లో కూడా ఆ లెవెల్ మానిటరింగ్ లేకపోవటం వల్ల కానీ పిల్లలు ముఖ్యంగా చెడిపోతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. అట్లాగే మీరు అన్నట్లు యాజ్ ఇట్ ఈస్గా ఈ సోషల్ మీడియాలో ఎక్కువ వాళ్ళ ఏజ్కి మించి కంటెంట్ చూడటం వల్ల. సో ఒక పర్సన్, మనం ఇంటి పరంగా సైకాలజిస్ట్ని లేదా సైక్రియాటిస్ట్ని పిల్లలకి నిజంగా మనం ఒక డాక్టర్ని, నార్మల్ ఫిజిషియన్ని ఎట్లయితే కన్సల్ట్ అవుతామో అట్లనే మనకి ఈ డాక్టర్స్ కూడా అవసరము అనే అవగాహన ఎవరికి ఉండాలి మొదట? ప్లస్ దానికోసం మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మేడం ఈ అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి మేడం. ఎందుకంటే నేను కాలు తగిలింది, నడవలేకపోతున్నా, ఇమీడియట్గా నేను ఆర్థోపెడిషియన్ని కన్సల్ట్ వెళ్తారు. అవుతాను. బాగా జ్వరం వచ్చింది, అసలు బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏదో సిమ్టమ్స్ ఉన్నాయి, General కరోనా physician ఏదైనా దగ్గరికి కానీ వెళ్తారు. పల్మనాలజిస్ట్ని, ఫిజిషియన్ కన్సల్ట్ అవుతాము. చెస్ట్ పెయిన్ వచ్చింది, కార్డియాలజిస్ట్ని అవును. కన్సల్ట్ అవుతాము. పెరాలసిస్ వచ్చింది, న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవుతాము. సో అట్లనే ఎనీ మైండ్కి కూడా, మైండ్ అనేది కూడా మన శరీరంలో ఒక భాగం, ఒక ఆర్గానిక్ లాంటిది. అంటే ఆర్గానిక్ ఒక అవయవం ఎట్లుందో అట్లాంటిది.
సో దానికి కూడా ఇల్నెస్ వస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలా. లైక్ ఎనీ అదర్ ప్రాబ్లం, జ్వరం, జలుబు, దగ్గు వచ్చినప్పుడు ఎట్లా ట్రీట్మెంట్ తీసుకుంటామో దీన్ని కూడా అట్లా ట్రీట్మెంట్ తీసుకోవాలా. ఇంకొకటి ఫిజికల్ హెల్త్ మీద మనం ఫోకస్ బాగా చేస్తాం, అవును. అపియరెన్స్ మీద, డైట్ మీద, అంటే ఏదైనా కూడా కానీ. సో ఫిజికల్ హెల్త్ మీద కంటే మెంటల్ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఎందుకంటే మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ని కూడా డిటర్మైన్ చేస్తుంది. ఉమ్, సో మెంటల్ హెల్త్ ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే మేడం, మనస్సు బాగుంటేనే మనిషి బాగుంటాడు. సో మనస్సుని ఆరోగ్యంగా ఉంచడానికి ఇప్పుడు మనం రోజు స్నానం చేస్తాం శరీరానికి కోసం అని చెప్పి, అవును. మనసుకి ఏం చేస్తున్నాం? మనసుకి ఏం చేస్తున్నాం? మనసే మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ కాబట్టి నేను అందరిని కోరుకునేది ఒక్కటే, కనీసం 15 నుంచి 20 నిమిషాలు మనసు మీద ఫోకస్ చేయాలి. మనం సమయం ఇవ్వాలి, ఏం టైం చేయాలి? ఇవ్వాలి, టైం ఇవ్వాలి. అంటే మన షెడ్యూల్లో మైండ్ హెల్త్, అందుకని మన పెద్దలు ఏం చెప్తారంటే మేడం, ఫస్ట్ నిద్ర లేచిన తర్వాత వితిన్ 30 మినిట్స్లో పేట్ సాఫ్ అవ్వాలి, ఓకే. కడుపు సాఫ్ కావాలి. వితిన్ 30 మినిట్స్లో మీరు మోషన్ పోలేదు, కాన్స్టిపేషన్ అంటే ఖచ్చితంగా మీ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అఫెక్ట్ అవుతుంది. ఓకే. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. సో మన టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోవడానికి 2 మార్గాల్లో, ఒకటి మోషన్స్ పోవడము, ఇంకోటి స్వెట్. ఓకే. సో మానసికంగా ఆరోగ్యం ఉండడం కోసం నేను కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్తాను. ఒకటి, ఫస్ట్ కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. సెకండ్ థింగ్, అడిక్వేట్ స్లీప్ ఉండాలి, ఓకే. 8 అవర్స్ స్లీప్. ప్లస్ హాబీస్లో మ్యూజిక్, బుక్ రీడింగ్ ఇలాంటివి ఈ ఉండాలి. రెండు చేసుకోవాలి. ఆఫ్టర్ 15 ఇయర్స్ పిల్లలు గైడెడ్ మెడిటేషన్, అంటే మెడిటేషన్ అంటే రకరకాలు ఉంటుంది, వీళ్ళకి కంఫర్టబుల్ ఏదైనా కూడా కానీ ఒక అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ మెడిటేషన్ ఇట్లాంటివి చేసుకోవడం చాలా మంచిది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ డైట్. ఓకే. ఏదైతే మనల్ని లేజీగా తయారు చేస్తుందో, ఉమ్, మన శరీరానికి మనసుకు హాని చేస్తుందో అట్లాంటి డైట్ అవాయిడ్ చేసి హెల్తీ డైట్ తీసుకోవాలి. చిన్న చిన్నవి మేడం, పెద్ద పెద్దవి లేదు. ఇప్పుడు ఇందులో నేను చెప్పినవి ఏవి కాస్ట్లీ కాదు. అవును. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, నీళ్లు తీసుకోవడం, నిద్రపోవడం 8 గంటలు, మంచి మ్యూజిక్ వినడం, పుస్తకాలు చదవడం, కాన్స్టిపేషన్ లేకుండా చూడడం, ఎక్సర్సైజ్, ఉమ్, స్వెట్ ద్వారా డీటాక్సిఫికేషన్ అని, ఓకే. ఇవన్నీ కాస్ట్లీ థింగ్స్ కావు. ఉమ్, సో ఇవి చేసుకుంటే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఓకే. ఫైనల్ క్వశ్చన్ డాక్టర్, మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో చిన్న అయినా పెద్ద అయినా ఎవరైనా మీరు ఇప్పటివరకు ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళల్లో మీకు గుర్తుండిపోయిన ఒక కేసు, సైకాలజీ పరంగా మీకు ఏదైనా కేసు అంటే మిమ్మల్ని షాక్ చేసిన కేసు ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసినారా? మాతో కొంచెం పంచుకోండి. మేడం, ఒక్క పేషెంట్, తను, నేను బేబీని 2 months బేబీ చూస్తుంటే మదరు అంత ఇంట్రెస్ట్గా చెప్తలేదు, ఏం అడిగినా కూడా క్వశ్చన్స్, చాలా డల్గా డిప్రెషన్లో ఉంది. ఓకే. నేను కొద్దిసేపు బేబీ ఎదుగుదల లేదు పుట్టినప్పటి నుంచి, ఓకే. తల్లిపాలు ఇస్తలేరు, ఉమ్, డబ్బా పాలు ఇస్తున్నారు, ఉమ్, ఏంటమ్మా అని అడిగాను నేను. ఆ, చెప్తలేదు తల్లి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారు, మీతో పాటు ఎవరు వచ్చినారు, నాకు చాలా మంది పేషెంట్స్ ఉంటారు, తొందరగా మాట్లాడాలి. అవును. అమ్మ మీరు రండి, మిగిలిన వాళ్ళు ఎవరమ్మని అంటే ఆమె ముసలావిడ ఆమె చెప్పింది, సరే మీకు టీబీ ఉంది సార్, ఉమ్, టీబీ ఉంది కాబట్టి మేము బేబీకి పాలు ఇస్తాలేము అని. ఓకే. సో నేను షాక్ తిన్నా, ఎందుకంటే ఈ దేశంలో మదర్ హెచ్ఐవి అయినా కానీ తల్లిపాలు ఇవ్వమంటాం, ఎందుకంటే తల్లిపాలు అమృతం. అవును. సో మేము పియాట్రిషియన్స్గా తల్లిపాలు ఇవ్వద్దు అంటే అసలు మేము తట్టుకోలేము అన్నట్టు. ఉమ్, సో నేను కూర్చోబెట్టి మాట్లాడా, అమ్మ తల్లిపాలు ఇవ్వు, ఫస్ట్ టీబీ ట్రీట్మెంట్ నడుస్తుంది కదా అంటే, లేదు సార్ మానేసిన అని. యూజువల్గా టీబీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఒక 1 నెల రోజుల్లో వాళ్ళ నుంచి మిగిలిన వాళ్ళకి టీబీ రాదు. ఓకే. తల్లిపాలు మాస్క్ పెట్టుకొని ఇవ్వాలి, అంతే, అంతే తల్లిపాలు ఇవ్వచ్చు. మినిమం. సో నేను చాలా మోటివేట్ చెప్పిన, అమ్మ భవిష్యత్తు బాగుంటుంది, టీబీ అనేది మామూలు ఇన్ఫెక్షన్ లాంటిది, 6 నెలల నుంచి 9 నెలలు ట్రీట్మెంట్ చేసుకుంటే నార్మల్ అయిపోతారు. చాలామంది డాక్టర్లు, చాలామంది పెద్ద వాళ్ళు, సినిమా వాళ్ళు, చాలామందికి అందరికి కూడా టీబీ వచ్చి బాగా అయిపోయి నార్మల్ జీవితాన్ని గడుపుతున్నారు. నువ్వు మందులు వాడుకో, నీ పాలు ఇవ్వు. సో నీ పాలు ఇవ్వడం వల్ల నువ్వు ఆనందంగా ఉంటావు, బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. కిడ్ పాపనా బాబా? పాప, పాప. ఉమ్, 2 months పాప. సో ఆమె వినింది, అవసరమైతే అమ్మ నా నెంబర్ ఇస్తాను, నీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మీరు నాకే డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడచ్చు. సో ఆమె ఒక 2 weeks తర్వాత వచ్చింది, బేబీ వెయిట్ గెయిన్ అయింది, నేను చాలా అప్రిషియేట్ చేశాను, చాలా మెచ్చుకున్నా, ఆమె చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో మందులు వాడింది, టీబీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది, బేబీ ఎదుగుదల కూడా 8-9 months అయిపోయింది, అంతా బాగానే ఉంది. అయితే వాళ్ళు నాకు వచ్చి థ్యాంక్స్ చెప్పి కూడా పోయారు. కాకపోతే ఒక షాకింగ్ విషయం ఏంటంటే, ఒక 3-4 months అయిన తర్వాత ఆమె సీరియస్గా వామిటింగ్స్ అయ్యి ఒక హాస్పిటల్ అడ్మిట్ అయింది. తల్లి అరే ఏమైంది, టీబీ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది, కొన్నిసార్లు మందుల వల్ల కూడా వామిటింగ్ అట్లా అవుతుంది. సో ఏం ప్రాబ్లం అయింది అనుకుంటే,
ఆమె అప్పుడు టెస్టులు చేస్తారు అక్కడ. ఎవరైనా గానీ వామిటింగ్స్ బాగా సివియర్‌గా ఉన్నప్పుడు లేడీస్‌కి అందరూ కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ టెస్ట్ కూడా చేస్తారు. చేస్తారు. సో, అవును. ఈమె ప్రెగ్నెంట్ పాజిటివ్ ఉంది. హ్మ్. ప్రెగ్నెన్సీలో కొన్ని రకాల మందులు వాడకూడదు. ఓకే. ఇప్పుడు ఎక్స్‌రే లాంటివి కూడా చేయకూడదు. ఓకే. ఆ ప్రెగ్నెన్సీ అప్పటికే బేబీ ఒక 4 మంత్స్ అట్లా ఉంది. హ్మ్. సుమ్మనీరు పూర్తిగా లేదు. అబ్బా! హ్మ్. సో, ఆమె వచ్చి, "సార్ ఆ రోజు నేను చచ్చిపోదాం అనుకున్నా. హ్మ్. మీరు నన్ను మోటివేట్ చేసి, అనవసరంగా హ్మ్. ఇబ్బంది పెట్టి, హ్మ్. బతికేటట్టు చేసి, ఇప్పుడు లోపల బేబీ ఉమ్మనీరు లేదు చచ్చిపోతది అంటున్నారు. హ్మ్. నా జీవితం ఎందుకు? మా హ్మ్. ఇంట్లో వాళ్ళందరూ నన్ను శపిస్తున్నారు. హ్మ్. టీబీ రోగివి. హ్మ్. ఫస్ట్ బేబీ సరే కొద్ది ఇట్లా రోజులు ఇబ్బంది అయిపోయింది. పడ్డాం. సెకండ్ బేబీ ఇప్పుడు లోపలే చచ్చిపోతారు అంటున్నారు." హ్మ్. అంటే నేనేం చెప్పానంటే, గైనకాలజిస్ట్‌లు అందరూ కూడా గాని ఉమ్మనీరు బాగా తక్కువ ఉన్నప్పుడు తీసేయమని చెప్తారు. ఓకే. అయితే చనిపోయిన బేబీకి తల్లి గర్భంలో ఉంటే తల్లికి ప్రమాదం. ఓకే. కాబట్టి తీసేయమని చెప్తారు. హ్మ్. నేనేమన్నా నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను చనిపోదాం అనుకుంటున్నాను సార్ అంటుంది. హ్మ్. అది కాదమ్మా పరిష్కారం. నేనొకటి చెప్తా. ఆమెకి చెప్పాను గర్భ సంస్కారం ఏంది? హ్మ్. ఆర్యజనని రామకృష్ణ మఠ్ వాళ్ళు ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు ఓకే. మేడం. సో, మంచి పిల్లల్ని కనాలంటే హ్మ్. తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని హ్మ్. చెప్పి. ఏం వాటి పేరన్నారు? ఆర్యజనని. ఆర్యజనని. హ్మ్. క్రియేటింగ్ ఎంపవర్డ్ హ్యూమన్ రేస్. సూపర్. ఒక పరిపూర్ణమైన మానవుడిని సృష్టించడం లక్ష్యంగా. ఎవరు హ్మ్. సృష్టించగలరు? తల్లి సృష్టించగలదు. హ్మ్. సో, తల్లి బావుండాలనే కాన్సెప్ట్‌తో నేను అప్పుడు స్వామి వివేకానంద గురించి, శారదామాత గురించి, రామకృష్ణ పరమహంస గురించి చెప్పి, ఒక పుస్తకాలు కొన్ని ఇచ్చి ఆమెకి చెప్పిన, "అమ్మ హ్మ్. రోజు నీకీ ఆరోగ్యంలో ఏమి తేడా వచ్చినా నా నంబర్ ఉంది కదా! హ్మ్. ఇమ్మీడియేట్‌గా కాల్ చేయి. లోపల బేబీ చనిపోయిందని తెలిస్తే ఇమ్మీడియేట్‌గా తీపిద్దాం." హ్మ్. ఒకటే ఒకటి రోజు హ్మ్. అసలు ఏం పట్టించుకోవద్దు. టీవీలు చూడొద్దు, గొడవలు పెట్టుకోవద్దు, ఎవరేమన్నా ఎవ్వరేమన్నా పట్టించుకోవద్దు. పట్టించుకోవద్దు. మంచిగా తిను, నీకు నచ్చిన దేవుడిని ప్రార్థన చేసుకో, మంచి ఈ పుస్తకాలు ఇస్తున్నా కదా చదువుకో. హ్మ్. అని ఒక 1 మంత్ తర్వాత స్కాన్ చేస్తే ఉమ్మనీరు కొంచెం, కొంచెం ఇంప్రూవ్ అయింది. ఇంప్రూవ్ అయింది. సో, అట్లనే 3, 4 మంత్స్ తర్వాత కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయింది. బట్ స్టిల్ కంప్లీట్ రెస్ట్ ఉండాలి. అన్ని జాగ్రత్తలు తీసుకుందామె. మేడం మీరు నమ్మరు. నా దగ్గర వాయిస్ రికార్డింగ్ ఉంది. వాళ్ళు హ్మ్. ఫోన్ చేసినప్పుడు 2.3 కేజీ మేల్ బేబీ డెలివరీ అయ్యారు. అబ్బా! నా దగ్గరకి తీసుకొనొచ్చారు. ఆయనకి ఉమ్మనీరు తక్కువుంది కాబట్టి ఊపిరి తీసుకోవడం కొంచెం కష్టమైతది. ఊపిరితిత్తులు హ్మ్. గట్టితనం తక్కువుంటది. ఓకే. ఒక 2 డేస్ మా హాస్పిటల్‌లో అన్నారు. డిశ్చార్జ్ అయ్యారు. హ్మ్. హ్మ్. సో, ఇది నాకైతే అంటే యాస్ ఎ డాక్టర్‌గా ఒక మిరకిల్. అండ్ నా మిరకిల్. దగ్గర ఎవిడెన్స్ ఉంది. వాళ్ళ హ్మ్. స్కాన్ రిపోర్ట్సు. ఆ ఓకే. స్కాన్ రిపోర్ట్స్ మీరు ఏ డాక్టర్‌కి చూపించినా హ్మ్. బేబీని తీసేయాలంటారు. హ్మ్. కానీ అది తీసేసుంటే హ్మ్. ఒక మంచి అంటే ఒక మేల్ బేబీ వాళ్ళ ఫస్ట్ ఫీమేల్ కదా! మేల్ బేబీ. అది ఇంక వాళ్ళకి ఇంకా స్పెషల్ అయిపోయింది. సో, హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సార్ ఈ పిల్లవాడిని చూసినప్పుడంతా హుహు. అసలు మీరు దేవుడు సార్ అని చెప్తారు. ఇది అంటే మెంటల్ హెల్త్ ఎంత అంటే ఒక ప్రభావం సంకల్ప చూపిస్తది. బలము మానసికంగా అంటే మనసుకుండే శక్తి ఇది. మనసు మిరాకిల్స్ చేయగలదు. అద్భుతాలు సృష్టించగలదు. హ్మ్. అనేదానికి ఒక ఉదాహరణ నాకు లైఫ్‌లో జరిగింది. నేను చూసింది పేషెంట్స్‌లో. ఇంకా చాలా మందున్నారు. హ్మ్. రైట్. అంటే మీరన్నట్లు నాకిప్పుడు మీరు మొదట్లో అన్నారు గదా! డ్రగ్స్ తీసుకునే ప్రతి వ్యక్తి గూడా నేను మానేయాలనే ప్రతిరోజు అనుకుంటాడు. అదెట్లా సాధ్యము అనేది మనసుని ఎట్లా కంట్రోల్ కంట్రోల్ చేసుకుంటే అది మనస్సే. ఈజీ హ్మ్. అనేది డ్రగ్స్ బానిసను గూడా మనం మామూలు మనిషిని చేయొచ్చు అనే చెయ్యొచ్చు ఒక మేడం. హ్మ్. మెసేజ్. మనసుకి చాలా బలముంటది. హ్మ్. మనం ఎంతసేపు జిమ్‌కి బోయి ఫిజికల్‌గా ఆకృతి ఇది చానా ఊరికే పైపైనే సూపర్ఫిషియల్. కానీ మానసిక బలం అనేది అందుకనే 90 సంవత్సరాలైనా పరిగెత్తు పనిచేసేవాళ్ళుంటారు. హ్మ్. 30, 40 ఏళ్ళకి షుగర్, హ్మ్. బీపీ వచ్చేసిందని డీలా అయిపోయి అబ్బో! నా కథ అయిపోయింది అన్నట్లు ఉంటారు. ఇది ఇద్దరికి డిఫరెన్స్ ఏందంటే మనసే. ఓకే. సంకల్ప బలం. ఈ సంకల్ప బలంకి హ్మ్. రిలేటెడ్ ఒక 2 టిప్స్‌తో నిత్య ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అయ్యేలాగా మనము మన నెగెటివ్ వైపు అడుగులు పెట్టకుండా పాజిటివ్‌గానే ఉంటూ మీరన్నట్లు లైఫ్ స్టైల్‌లో లీడ్ చేయాలంటే రెగ్యులర్ జాబ్ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడేలాగా మీ స్టైల్ ఆఫ్ టిప్స్‌తో ఎండ్ చేద్దాం. మేడం ఒక్కటేంటంటే ఆరోగ్యం అంటే శరీరం ఒక్కటే కాదు. సో, మనసు బావుంటేనే మనిషి బావుంటారు. సో, మానసికంగా ఆరోగ్యం ఉండడం కోసం ఒక చిన్న టిప్స్ ఏందంటే రెగ్యులర్‌గా ఒక 5, 10 మినిట్స్ ఎక్సర్‌సైజ్, యోగా ఏదన్నా గాని ఒక ఫిజికల్ యాక్టివిటీ హ్మ్. ప్లస్ మనం ఏ పనిలో ఉన్నా మ్యూజిక్ లాంటివి వినొచ్చు. భజన్స్ లాంటివి హ్మ్. ఇలాంటివి. ప్లస్ నేను అంటే ఎందుకు కాన్‌స్టిపేషన్ గురించి చెప్తానంటే మలబద్ధకం అనేది చాలా ప్రమాదకరం మేడం. ఓకే. సో, మలబద్ధకం ఇండియాలో ఓటీసీ డ్రగ్స్ ఓవర్ ద కౌంటర్ లభించే డ్రగ్స్ ఎక్కువ సేల్ అయ్యేది మలబద్ధకం సంబంధించి. ఓకే. అంటే చెప్తున్నా నేను అందుకోసం ఓకే. ఇది నమ్మరు ఎవ్వరు గూడా. ఓకే. నిజంగా గూడా. అంటే చెమట పట్టాలి మనకు రోజు. హ్మ్. సో, డీటాక్స్ అవ్వడానికి చెమట పట్టాల. హ్మ్. సో, మోషన్స్ ఫ్రీ ఉండాల. సో, ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఏదన్నా మ్యూజిక్ అట్లాంటి హాబీ ఉండాలి మనకి. హ్మ్. పుస్తక పఠనం, బుక్ రీడింగ్, మ్యూజిక్ లాంటి హాబీ ఉండాలి. థ్యాంక్ యూ డాక్టర్. చాలా మంచి విషయాలు చెప్పినారు. నిజానికి చాలా మందికి అవగాహన ఉన్నప్పటికీ కూడా ఆచరిద్దాం అనే వరకే అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ అయితది. సో, నిజంగా మనకు తెలిసే సింప్టమ్స్ పెద్దవాళ్ళైతే మనమే అర్థం చేసుకోవాలి. చిన్న పిల్లలైతే పెద్దవాళ్ళు పర్యవేక్షణలో అయినా మీలాంటి డాక్టర్ దగ్గరికి రావాలి. సరే, ఓవరాల్‌గా ఈరోజు మీ వాల్యుబుల్ టైం
మాకు ఇచ్చిండ్రు, మంచి వాల్యుబుల్ టిప్స్ ఇచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.